ఖమ్మం వైరా రోడ్ లో మరొక జీవి మాల్ ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా అక్టోబర్ 5న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ పండుగ వచ్చేసిందండి. తెలంగాణ పండుగ అంటే ఏంటో అందరికీ తెలిసింది. పూల పండుగ, బతుకమ్మ పండుగ అని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో మన తెలంగాణ ప్రతిష్టాత్మకంగా గ్రాండ్గా జరుపుకునే ఫెస్టివల్ ఏదైతే ఉంది అంటే దసరా పండుగ, బతుకమ్మ పండుగ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎంత చెప్పుకున్నా ఈ ఫెస్టివల్ గురించి చాలా తక్కువే. అయితే ఈ రోజు అయితే మొదటి రోజుకి వచ్చేసామన్నమాట. ఎంగిలి పూల బతుకమ్మ చేస్తూ ఉంటారు వాళ్ళంతా. సో మనమైతే ప్రస్తుతం విజయనగరం కాలనీలో ఉన్నామన్నమాట. ఈ విజయనగరం కాలనీలో మహిళలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళైతే ఇక్కడ బతుకమ్మలు చేస్తూ సందడిగా మాట్లాడుతూ పాటలతో పూలతో బతుకమ్మలను అయితే అలంకరించడం జరుగుతుందన్నమాట. వాళ్ళంతా ఇక్కడ చూసినట్టయితే బతుకమ్మలు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయాయి. సో సాయంత్రానికి ఏదైతే ఉందో బతుకమ్మ ఆటలాడడానికి కానివ్వచ్చు, బతుకమ్మ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుని చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. తర్వాత నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. సో ఇంకా మనకి ఖమ్మంలో అయితే బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది అనే చెప్పొచ్చు అనమాట. కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. వాళ్ళు ఈ పూలన్నీ తీసుకువచ్చి బతుకమ్మలన్నీ పేర్చారనమాట. అసలు వాళ్ళ మాటల్లో పండుగ గురించి కావచ్చు, బతుకమ్మ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అలాంటి విషయాలు అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. బతుకమ్మ పండుగ వచ్చేసింది. చూస్తుంటే బతుకమ్మ ఎంత అందంగా పూలతో అనిపిస్తుంది. చెప్పండి, అంటే బతుకమ్మ పండుగ విశిష్టత అంటే ఏం గుర్తొస్తుంది? ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం? బతుకమ్మ అంటేనే పూలకు పూజ చేసే పండుగ. అందుకని అన్ని రకాల పూలు తీసుకొచ్చి ఎవరింట్లో వాళ్ళు బతుకమ్మ పేర్చుకోవడం అనేది కామన్గా జరుగుతుంటుంది. ఇక్కడ మా కాలనీలో మాత్రం అందరం ఒక చోట చేరి మహిళలందరం కూడా బతుకమ్మ పేర్చుకోవడం అనేది ఈ కాలనీలో విశేషం. ఓకే, అందరు ఎవరికి తోచిన పూలు వాళ్ళు తీసుకొస్తారు. దానికి మా కార్పొరేటర్ గారు కూడా బాగా సహకరిస్తారు. ఇక్కడ అందరం కలిసి కూర్చొని మహిళలందరం కలిసి బతుకమ్మలు చేసుకొని సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరం తీసుకెళ్లి గ్రౌండ్ లో బతుకమ్మ ఆడుకొని నిమజ్జనం చేసుకొని వస్తాం. ఓకే, అంటే పూలకి ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు. అంటే అసలు ఈ పండగ వల్ల వాతావరణాన్ని కాపాడొచ్చు అని కూడా చాలా సైంటిఫిక్ కావచ్చు అలా చెప్తూ ఉంటారు. వాటి గురించి ఏమన్నా? ఓకే, సరే, దాని గురించి అందరికీ తెలిసిన విషయమే. చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఈ ఫెస్టివల్ అనగానే గుర్తొచ్చేది? ఫెస్టివల్ అనగానే గుర్తొచ్చేది పూలతోని మంచిగా బతుకమ్మను పేర్చుకుంటాము, గ్రౌండ్లోకి వెళ్తాము, 6 నుంచి 9 వరకు ఆడుకుంటాము, సరదాగా తీసుకెళ్లి కాలువ దగ్గర వదిలేసి వస్తాము. మా కాలనీలో గత 9 సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేసామండి. కాలనీలో మహిళలందరూ ఒక నెల రోజుల ముందు నుంచే ఆ బతుకమ్మ పాటలు అయితేనేమి, దానికి సంబంధించిన కోలాటాలు అయితేనేమి అన్ని ప్రిపేర్ అవుతాము. బిఫోరే ప్రిపేర్ అయ్యి ఇంకా ఈ రోజు నుంచి మొదలు ఇంకా మీరు ఈవినింగ్ ఈ రోజుని ఎక్కువగా అంటే ఒక పేర్లు ఉంటుంటాయి కదా. ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అనే కదా. ఈ రోజు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ అందరము చక్కగా 6 ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఎత్తుకొని గ్రౌండ్కి వెళ్ళి బాగా ఆడుకుంటాము. అంటే ప్రసాదాలు కూడా కానివ్వచ్చు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఎంగిలి పూల బతుకమ్మకి వచ్చేసరికి ఏ ప్రసాదం పెడుతూ ఉంటారు? ఈరోజు పెసరపప్పు బియ్యంతో పులగం చేసి బెల్లము నెయ్యి వేసి పులగం నైవేద్యం చేస్తూ ఉంటారు. చూసారు కదా, బతుకమ్మలు అయితే చాలా అందంగా రెడీ అయ్యాయి అనమాట. అంతేకాకుండా ఈ విజయనగర్ కాలనీ వాళ్ళు స్పెషల్గా 5వ తారీఖు శనివారం రోజు సాయంత్రం పూట బతుకమ్మ కాంటెస్ట్ అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న సభ్యులు కావచ్చు, బతుకమ్మ పెద్దగా చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా వచ్చి కూడా ఈ కాంటెస్ట్లో పాల్గొనొచ్చు అనమాట. మన సుమన్ టీవీ ద్వారా దాన్ని కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీ ద్వారా విజయనగర్ కాలనీ ద్వారా బతుకమ్మ కాంటెస్ట్ అయితే శనివారం 5వ తారీఖు జరుగుతుందన్నమాట. సో అందరికీ వెల్కమ్ చెప్తున్నాను.